నటసింహ బాలకృష్ణ కెరీర్లో అత్యధిక చిత్రాలు రూపొందించిన డైరెక్టర్గా కోదండరామిరెడ్డి నిలిచారు. వీరి కాంబినేషన్లో పలు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్గా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై త్రివిక్రమరావు నిర్మించిన బొబ్బిలి సింహం 1994 సెప్టెంబర్ 23న విడుదలై విజయఢంకా మోగించింది. బాలకృష్ణకు జోడీగా రోజా, మీనా నటించిన ఈ చిత్రంలో శారద కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ డైరెక్షన్లో త్రివిక్రమరావు నిర్మించిన రౌడీ ఇన్స్పెక్టర్ బంపర్ హిట్గా నిలిచింది. పైగా 1994లో బాలకృష్ణ భైరవ ద్వీపం జనాన్ని విశేషంగా ఆకర్షించి సూపర్ హిట్గా నిలిచింది. దాంతో తొలి నుంచి బొబ్బిలి సింహంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే బొబ్బిలి సింహం తెరపై సందడి చేసింది. బొబ్బిలి సింహం కథ విషయానికి వస్తే తన బావ విజయరాఘవ భూపతిని ప్రేమించి పెళ్లాడిన కృష్ణవేణి తాను ఎక్కువ కాలం జీవించనని తెలుసుకుంటుంది. దాంతో భర్తతో గొడవపడి అతను వేరే పెళ్లి చేసుకునేలా చేస్తుంది. భూపతి ఆధిపత్యాన్ని సహించని వైరివర్గం అతన్ని అంతమొందించాలని చూస్తుంది. భూపతి రెండో భార్య వెంకటలక్ష్మి నిండు చూలాలు. ఆమెను అంతమొందిస్తే భూపతి వంశం నాశనమవుతుందని ప్రత్యర్థులు భావిస్తారు. వెంకటలక్ష్మిని రక్షించడంలో కృష్ణవేణి ఎంతో శ్రమిస్తుంది. మొత్తానికి భూపతి ప్రత్యర్థులను చిత్తు చేస్తాడు. తన భర్త భూపతి వంశాంకురాన్ని చూసి అతని ఒడిలోనే కృష్ణవేణి కన్నుమూస్తుంది. ఇదీ కథ. ఈ కథను కోదండరామిరెడ్డి నడిపిన తీరు ఆకట్టుకుంది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, కీరవాణి సంగీతం, వేటూరి, జాలాది పాటలు ప్రాణం పోశాయి. బాలకృష్ణ, రోజా, మీనా, శారద తమ పాత్రలకు జీవం పోశారు. వెరసి ఓ బంపర్ హిట్గా బొబ్బిలి సింహం నిలిచింది.